తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే తెలంగాణ మాజీ ప్రభుత్వం నుంచి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఇప్పుడున్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రకరకాలుగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చెవులు పిండి మరి మీ చేత ప్రభుత్వం మీ చెవులు పిండి మరి అందరికీ అంటే సకాలంలో ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ల ద్వారానో లేకపోతే మీటింగుల ద్వారా మీకు చెప్తూ మీకు వార్నింగ్ ఇస్తామన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వాన్ని కూలదోద్దామనే ప్లాన్లో ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది దీని మీద కూడా కామెంట్లు కూడా చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? మేము అధికారంలోకి వచ్చి బహుశా నెల 15 రోజులు, నెల 15 రోజులు, 45 రోజులు టీఆర్ఎస్ పార్టీ చెప్తే అధికారంలో రాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మా దళిత సోదరులకి 3 ఎకరాల భూమి అని చెప్పారు. గిరిజనుల సోదరులకి పోడు భూములు ఇష్యూ చేస్తామని, పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. మా మైనార్టీ సోదరులకి 12% రిజర్వేషన్ అని చెప్పారు. మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చిరన్న? మీరు ఉప ఎన్నికల్లో పాల్గొన్న ఆ ఉప ఎన్నికల్లో 10 లక్షల దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పారు. అరే మీరు ప్రతి వర్గానికి, విద్యార్థులకి వెళ్ళి మొదలు పెడితే, నిరుద్యోగులకి వెళ్ళి మొదలు పెడితే, యువకులకి వెళ్ళి మొదలు పెడితే, రైతులకి వెళ్ళి మొదలు పెడితే, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయకుండా మీరు సాధించిన ఘనత ఏముందంటే, కల్వకుంట్ల కవిత గారిని ఒకసారి ఎంపీ చేసుకున్నాం, ఒకసారి ఎమ్మెల్సీ చేసుకున్నాం. హరీష్ రావు గారిని 2 సార్లు క్యాబినెట్ చేసుకున్నాము. కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసుకున్నాము. కల్వకుంట్ల తారక రామారావు గారిని 2 సార్లు మంత్రి చేసుకున్నాము. మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాము. సంతోష్ గారిని రాజ్యసభ సభ్యుని చేసుకున్నాము. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసుకున్నాము. ఇది వీళ్ళు సాధించిన ఘనత. ఇది తప్ప వీళ్ళు సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఏముందంటే శూన్యం. అంటే అధికారంకి అంత వీళ్ళు ఎడిక్ట్ అయిపోయారు. మాకు కావాలి ఒక వ్యసనం లెక్క అయిపోయింది వాళ్ళకి. మేము తప్ప ఎవరం ఉండము, మాది తెలంగాణ ఒక గడి, ఆ గడికి కేసీఆర్ ఒక రాజు, కల్వకుంట్ల తారక రామారావు యువరాజు, కల్వకుంట్ల కవితి యువరాణి, హరీష్ రావు కోశాధికారి, మంత్రివర్గంలో ఉన్నంత మంది సామంత రాజులు. రాజు చెప్పాలి, యువరాజు మాట్లాడాలి, కోశాధికారి కొట్టాలి, అన్ని పనులు మంత్రులు ఆమోదించాలి. ఈ రకంగా సాగుతుందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ దాంట్లో ఒక బుల్లెట్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ బుల్లెట్ వచ్చి డైరెక్ట్ కుర్చీకి కొడితే కింద పడ్డారు. ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతారు. కూలదోస్తాము, పడగొడతాము, ఏదేదో మాట్లాడుతారు. కానీ బహుశా వాళ్ళు మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం విద్యార్థి నిరుద్యోగుల కులం. ఆ కులం జోలికి వస్తే ఎవరన్నా కూడా మట్టి కొట్టుకొని పోతారు. అది అన్నిటికంటే బాగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ వల్లనే వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని ఆ కులం సంకల్పించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. అసొంటి ప్రభుత్వం జోలికి వస్తే మటుకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తర్వాత వాళ్ళని వాళ్ళు కూడా కాపాడుకునే పరిస్థితులు ఉండదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. తర్వాత ఈ ఆస్తులు కూడా రిటర్న్ రావాలంటే కూడా ఎవడు అదే విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ ఆస్తులపైన కబ్జా చేసి కూర్చుంటారు. అసొంటి పరిస్థితి వస్తుంది. బహుశా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి దర్శనం చాలా సీరియస్గా చెప్తున్నా. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అసొంటి పరిస్థితి వస్తే ఎవరు కూడా తర్వాత లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అసొంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వెక్స్ అయిపోయినారు. టీఆర్ఎస్ పార్టీ తోటి విసుగు చెంది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనరు. ప్రచారంలో మాకంటే ఎక్కువ ప్రజలే స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఒకవైపు, నిరుద్యోగులు ఒకవైపు. ఉద్యోగులకి గౌరవం లేదని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు పనిచేశారు. అసొంటి ప్రభుత్వం జోలికి వస్తే సమాధానం నేను కాదు, తెలంగాణ సమాజం చెప్తుంది. కానీ జిహెచ్ఎంసీలో ఎందుకు మీకు చుక్కెదురైంది? మీకు అదే చెప్తున్నా. జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళు కమిషన్ల కోసం డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ జరిగిన చోట జరిగిందని చెప్పాలి. కమిషన్ల కోసం వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం హైదరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు అవి ఇవి ట్రాఫిక్ లేకుండా కొన్ని డెవలప్మెంట్ చేశారు. మా తప్పులు కొన్ని ఉన్నాయి. అంటే మా మేనిఫెస్టోలో, మేము పెట్టిన మేనిఫెస్టోలో హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏమీ అంటే ఉపయోగం అయ్యేది లేదు. అందులో మేము 2-3 అంశాలు, ఒకటేమో ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ అంశం పెట్టేది ఉండే, పెట్రోల్ డీజిల్ తక్కువ చేస్తామని చెప్పేది ఉండే, దాంతోపాటు బండి చాలాన్లు అన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేది ఉండే. ఈ 3 మేము మా మేనిఫెస్టోలో పెట్టగలిగితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 20 సీట్ల లోపలికి పరిమితం అవుతుండే. కానీ అయినా కూడా మాఫీ చేశారు. మేము చెప్పుంటే బాగుండేది. మేము చెప్పింటే పరిస్థితులు వేరే రకంగా ఉంటుండే. మేమే చెప్తున్నాం, మాకున్న దరిద్రమే అది. మేము
చాలా ఎక్కువ చేస్తాము, మేము చెప్పుకోము. ఎందుకనంటే ఆ చెప్పుకోనికి ఆ డబ్బులు ఖర్చు చేసి ఎందుకు వృధా చేయాలి? మేము 100 రూపాయలు ఖర్చు పెడితే డెవలప్మెంట్కి మేము రూపాయి కూడా పబ్లిసిటీకి పెట్టాము. ఈ కొడుకులు రూపాయి పబ్లిసిటీ చేసి రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు పబ్లిసిటీకి పెడతారు. అది ఎందుకు 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 కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండిపోతుంది? See, ఎందుకంటే లాస్ట్ టైం అన్న పబ్లిసిటీకి మనం డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు తెలంగాణ సమాజానివి, తెలంగాణ ప్రజలవి. వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి, వాటిని ఎందుకు వృధా చేయాలన్న ఆలోచన మాది. పని చేయకపోయినా చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు, మీరెందుకు చేసి కూడా చిత్రీకరించుకుంటారు? ఆలస్యం అవుతుందేమో ప్రజలకి తెలియనీకి. సరే మేము చిత్రీకరించలేకపోయినాం కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఉండిపోయారు. అందుకే కానీ న్యాయం గెలిచింది కదా. 10 సంవత్సరాల తర్వాత అయితే ప్రజలు న్యాయమే గెలవాలి ఆశీర్వదించాలి కదా. కాదు, బాగా లేట్ అయింది. సమయం పడుతుంది అన్న, సమయం పడుతుంది అని చెప్పి మనం కూడా వాడు దొంగతనం చేసిన మనం దొంగతనం చేసి ప్రజల్ని మోసం చేయలేం కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేస్తే అసలు ఈ పార్టీలో పుట్టుకనే లేదు. అటు బీజేపీ పార్టీ పుట్టుక లేదు. ఇది సంబంధించి ఈరోజు కదా రష్యా ఇతర రాష్ట్రాలు ఏ రకంగా అవుతుందో, పుటిన్ ఎప్పటికెళ్ళి ఆయనే ఉన్నాడు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ ఫ్యామిలీనే ఉంటుండే. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఫ్యాసిస్ట్ కంట్రీ కాదు, ఇదో డెమోక్రటిక్ కంట్రీ. ప్రతిపక్ష పాత్ర కూడా కీలకంగా అవసరం ప్రజాస్వామ్యంలోని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఇన్ని పార్టీలు పుట్టినాయి. ఈరోజు బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇన్ని పార్టీలు మాట్లాడగలుగుతున్నాయి. మీరు నేను ఇట్లా కూర్చొని ఇంత ధైర్యంగా కెమెరా ముందు మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే.